రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారనడానికి మొన్న శ్రీశక్తి పథకం ద్వారా ఎంతోమంది ఆనందంగా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణాన్ని కూడా నిన్న వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి వరూధ కళ్యాణి గారు మోసం గురించి మాట్లాడుతున్నారు. వరూధ కళ్యాణి గారే మాట్లాడగలరు, ఎందుకంటే మోసపోయింది వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఆవిడే కాబట్టి. ఎందుకంటే ఆవిడకి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తానన్నారు, బాగా తీసుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు, బాగా తీసుకున్నారు. లాస్ట్కి ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చి వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలకు ఇచ్చారు. మోసం గురించి మీరే మాట్లాడాలండి. మీ పార్టీలో గురించి మోసం చేసిన వ్యక్తి దగ్గరుండి మోసాన్ని దగ్గరుండి చూసినటువంటి వరూధ కళ్యాణి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగిపోయింది, ఈ రాష్ట్ర ఆడపడుచులందరికీ అన్యాయం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారే. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ వైసీపీ కాదు, టీడీపీ కాదు, మహిళలందరికీ కూడా 3 సిలిండర్లు ఇచ్చి మహిళలకు మంచి దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారండి. స్టార్టింగ్ నుంచి చూసుకోండి, ఎక్కడైనా దీపం పథకం దగ్గర నుంచి 3 సిలిండర్ల వరకు మంచి పథకాలు మహిళలకు అందించారండి. అలాగే ఈరోజు ఫ్రీ బస్ కూడా అందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తే ఆ ప్రయాణానికి కూడా ఈవిడికి ఎక్కడో అడ్డొచ్చేసింది, మోసపూరితం కనిపించిందంట. నిజమే తల్లి, ఏమైనా ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే మాట్లాడు మోసాన్ని గురించి. ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న అమ్మని జాగ్రత్తగా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పలేవు, చెల్లిని ర్యాకీ కట్టించుకోతా అని చెప్పి నీ జగన్మోహన్ రెడ్డిని అడగలేవు. అలాగే దేశంలోని జెండా ఎగరవేయలేని ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డే. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఫ్రీ బస్ పథకం ద్వారా ఇదిగోండి మేమే ప్రయాణం చేసాం. ఫ్రీ బస్ పథకం ఈరోజు ఎంతమంది మహిళలు చాలా ఆనందపడుతున్నారు. నేను ఎక్కి స్వయంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా ఈరోజు దేనికైనా కార్యక్రమానికి వెళ్తున్నారంట అందరూ. కానీ వాళ్ళు భర్తలు వెళ్ళేవారు ఇంతకుముందు, కానీ ఈరోజు భార్యలందరూ బయలుదేరి ఈరోజు ఈ ఫ్రీ బస్ పథకంలో శ్రీశక్తి అనే పథకం ద్వారా ప్రయాణం చేస్తున్నామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో ఇంతింత పిల్లలతో అందరితో కూడా ఈరోజు ఆధార్ కార్డులు చూపించి ప్రయాణం చేస్తున్నారంటే అదండి వాళ్ళకున్న గొప్పతనం. మహిళలందరూ సంతోషంగా ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకొకసారి మరొకసారి మహిళని ఈరోజు ఆనందంగా చూపిస్తే, ఈరోజు వరూధ కళ్యాణి గారు లబో దిబో మరి మోసపూరిత హామీలు మోసం చేసిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని ఉర్రూతులకు దంపులుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టాక తల్లి. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అని మర్చిపోతున్నాం. ఎందుకంటే 2019 ఎలక్షన్లో భారతి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అమ్మఒడి పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు పథకం వర్తిస్తుందని చెప్పి గెలిచిన వెంటనే ఏం చేశాడండి, జనవరిలోని పండగ టైంలోని అమ్మఒడి పథకం వేసి పండగ చేసుకోమని చెప్పినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి. అది కూడా 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా కాదండి, ఒక్కరికేనంటండి. మరి మోసం గురించి జగన్మోహన్ రెడ్డి గారు, వరూధ కళ్యాణ్ గారు చెప్పాలండి మాకు. అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఎన్నికల సమయంలో ఈరోజు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పాడండి. మద్యపాన నిషేధం చేయక కల్తీ మద్యాన్ని వ్యాపారంగా చేసుకొని మహిళల యొక్క తాలిబొట్లతో ఆటలాడుకొని తాలిని తెంచేసినటువంటి ఘనత అదే మహిళలది కాదా చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డిని నువ్వు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డిని నువ్వు అడగాలి. అలాంటివన్నీ మానేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూర్చొని నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావంటే వాళ్ళ ఇంట్లోనే మహిళలకు మేలు జరగలేనప్పుడు రాష్ట్రంలో ఉన్న 50 మంది మహిళల గురించి మాట్లాడే హక్కు మీకుందా అని నేను అడుగుతున్నాను. అలాగే ఎక్కడైతే మోసగాడు ఉన్నాడో, ఎక్కడైతే మోసం పోయారో చరిత్రలో ఉందండి. మోసపోయడం ఆడవాళ్ళ చరిత్రలో లేదు. మోసంతో వంచినటువంటి మగవాడు ఎవడైతే ఏడిపిస్తున్నాడో ఆడదాన్ని, ఆ ఆడది కన్నీటి పట్టుకు చొక్కగానే 11 సీట్లు ఇచ్చిందని మర్చిపోతున్నారు మీరు. ఈరోజు వరూధ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, మేము చర్చకు సిద్ధమండి, మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. ఈరోజు మోసాల గురించి కానీ లేకపోతే అభివృద్ధి అవినీతిలోని ఏం చేశారో మేము చెప్పడానికి మేము సిద్ధం. అలాగే మీరు చెప్పండి, మేమేం చేసామో మా అభివృద్ధి గురించి మేము చెప్పగలం, మీరు చేసిన మోసాల గురించి మేము చెప్పగలం. మేము చర్చకి సిద్ధం. మీరు స్థలం చెప్పినా మీరైనా పర్వాలేదు, మేము చెప్పమన్నా మేమైనా చెప్తాం. రండి బయటికి. ఏ మహిళకి ఎక్కడ అవమానం జరిగిందో మేము చూపిస్తాం, నిరూపిస్తాం. నీ పార్టీలో నీకే అవమానం జరిగినప్పుడు నువ్వెవరికమ్మా చెప్పుకున్నావు? మోసాల గురించి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షుల నుండి. ఏ పార్టీ నీకు
ఈ గుమ్మం కింద గేట్ మూసేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఉన్నావు, అంతే తప్పితే నీకు ఆ పార్టీ కూడా అధ్యక్షుల పదవి ఎక్కువేమో. ఒకసారి ఆలోచించాయి. నలుగురిని కూర్చొని జలంగా మాట్లాడడం కాదు. చంద్రబాబు నాయుడు గారు చేశారంటే చూపిస్తారు, చేతలతో చూపించిందే చేస్తారనేది మర్చిపోయి మాట్లాడుతున్నావు. కాబట్టే ఈరోజు వరూధ కళ్యాణ్ గారి మాటలు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మీరే